ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పౌనోవిచ్ సింగపూర్లోని ఒక స్కూల్లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ కార్యక్రమాలను ముగించుకుని సింగపూర్ వెళ్లనున్నారు. అయితే సింగపూర్లోని పవన్ చిన్న కుమారుడు చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగిందంట. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లకు చేతులకు గాయాలు కాగా ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిందట. అయితే ఈ ఘటన గురించి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటన తర్వాత పవన్ చిన్న కుమారుడు సింగపూర్లో ఎందుకు చదువుతున్నాడని అందరూ ఆరా తీస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనోవా సింగపూర్లోనే ఉంటున్నారు. ఆమె గతేడాది సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తన చదువు కోసం అన్నా లెజెనోవా కుమారుడు మార్క్ శంకర్ పౌనోవిచ్తో కలిసి సింగపూర్లో ఉంటున్నారు. అన్నా అక్కడ స్టడీస్ చేస్తూ కొడుకును కూడా సింగపూర్లో చదివిస్తున్నారు. పవన్ కళ్యాణ్ 1-2 సందర్భాల్లో సింగపూర్ కూడా వెళ్ళొచ్చారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజెనోవా కోసం సింగపూర్ వెళ్లారు. భార్య యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ అందుకునే కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ సతీమణి మాస్టర్స్ డిగ్రీ అందుకోవడంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు కూడా తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి మరిన్ని సినిమా అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.